ముస్లింలను రెచ్చగొట్టాలి, ముస్లింలని హిందువులకి శత్రువులుగా తయారు చేయాలి, తను అక్కడ ఒక ముస్లిం రాజ్యం స్థాపించాలి, పాత బస్తీలో తరహాలో ఏ జాతీయ పార్టీ ఏ ప్రాంతీయ పార్టీ బతకూడదు, ఓన్లీ ముస్లిం పార్టీనే ఉండాలి, దేశవ్యాప్తంగా ముస్లింల కోసం మాత్రమే తాము పనిచేస్తున్నట్టు ఉండాలి, తద్వారా హిందువులు ముస్లింల మధ్య విభేదం సృష్టిస్తేనే ఇది సాధ్యం. ఇది ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడైనటువంటి ఓవైసీ గారి ఆలోచన. దానికి సజీవ సాక్ష్యం తాజాగా ఏదైతే నిన్న నరేంద్ర మోడీ రైట్ చేసినటువంటి పాయింట్, వక్ఫ్ ఆస్తులు కనుక సరిగ్గా పేద ముస్లింల కోసం ఖర్చు పెట్టుంటే ఈ దేశంలో పంచర్ షాపులకి ముస్లింలు పరిమితం అయ్యే పరిస్థితి కాదు అన్నదానికి కౌంటర్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఆస్తులని సద్వినియోగం చేస్తే మోడీ టీ అమ్ముకునేవాడు కాదు అంటూ ఓ దిక్కుమాలినటువంటి కంపారిజన్ చేశాడు. వక్ఫ్ ఆస్తి అనేటటువంటిది ముస్లింలకు సంబంధించినటువంటి ఒక బోర్డుకి సంబంధించినటువంటి, ఆర్ఎస్ఎస్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ, దానికి సంబంధించినటువంటి ఆస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు డొనేట్ చేస్తారు, వాళ్ళు అది మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడికి మళ్ళీ ఎవరి ఆస్తులో లాక్కోలేదు, ఎక్కడా దోచుకోలేదు, వేరే ఆస్తులు మాదిరి క్లెయిమ్ చేసుకోలేదు ఆర్ఎస్ఎస్. అలా క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళకి ఎవరికి ప్రత్యేక హక్కులు ఇవ్వబడలేదు. అలా క్లెయిమ్ చేసుకుంటే అది మసీదు ఆస్తో చర్చి ఆస్తో వాళ్ళు లాక్కోవడానికి ప్రయత్నం చేయలేదు. వక్ఫ్ అయితే కనుక చర్చి ఆస్తులు లాక్కుందని కేరళలో విభేదించారు, అలాగే హిందువుల ఆస్తులు పలు చోట్ల లాక్కుంది. దాని వలన వచ్చినటువంటి వివాదాన్ని దీంతో కంపేర్ చేయడం అంటే బోడిగుండికి మోకాలికి ముడిపెట్టడం కాదు, బుర్రా బుద్ధి లేనటువంటి వాళ్ళు చేసేటటువంటి పోస్ట్ అనమాట.